ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఎడిన్‌బరాలోని సీట్ అండ్ సాండ్స్ క్యారవాన్ పార్క్‌లో మేము కార్తీక వనభోజనాలు చేసుకోవడానికైతే వచ్చాం కదా! లాస్ట్ వీడియో అయితే తప్పకుండా చూసే ఉంటారనుకుంటున్నాను. వనభోజనాలైతే అయిపోయిన తర్వాత మేము స్విమ్మింగ్, వాటర్ రైడ్స్ ఇంకా ఆర్కేడ్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్‌కి వచ్చామన్నమాట. సో, ఇప్పుడైతే మేమందరం స్విమ్మింగ్ డ్రెస్ ఏసేసుకున్నాము. ఇప్పుడైతే పూల్‌లో దిగి చాలా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఆర్కేడ్‌లో మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాం, అసలెంత మనీ ఖర్చు పెట్టామో చూడాలంటే ఈ వీడియో చూడండి. సీట్ అండ్ సాండ్స్ వెల్కమ్. సో ఇక్కడ ఆర్కేడ్ కూడా ఉంది ఆడుకోవడానికి. సో దానికి కూడా మనం స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత వద్దాం. ఈ చేంజింగ్ రూమ్స్, దీంట్లో మనం బట్టలు మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ చాలా లాకర్స్ అయితే ఉన్నాయి మన వస్తువులు అయితే జాగ్రత్తగా పెట్టుకోవడానికి. ఈ లాకర్ యూజ్ చేయడానికి మనం ఒక 1 పాయింట్ కాయిన్ పెట్టి మన వస్తువులు లోపల పెట్టేసుకుని లాక్ చేసుకుని ఆ కీ అయితే మనం జాగ్రత్తగా దాచుకోవాలి అన్నమాట. సో మనం తిరిగి వచ్చిన తర్వాత లాక్ ఓపెన్ చేసినప్పుడు ఆ కాయిన్ అయితే కింద పడిపోతుంది. సో మళ్ళీ మనం తీసేసుకోవచ్చు. ఇవి షవర్స్ అన్నమాట. రాగానే స్నానం చేయడానికి. తర్వాత మన పూల్ అయితే ఇలా ఉందన్నమాట. సో చూడండి ఇప్పుడైతే అందరూ వెళ్ళిపోయారు. జస్ట్ ఖాళీ పూలు, చిన్నదే. మేము ఆయర్లో వెళ్ళిన దానికంటే చిన్నదే, బట్ ఇది చిన్నపిల్లలకేమో అదనమాట. ఇంకా మనకి చూడండి ఇది యాక్చువల్గా 0.9 మీటర్ డెప్త్ నుంచి 1.5 మీటర్ వరకు వెళ్తుంది. 1.5, 1.6. ఇంకా మనకి ఆ టబ్బు నిండుతో చూడండి. మేము గంట సేపు ఆడాం ఈ వాటర్లోని. ఎంత హ్యాపీగా ఉందో. మొత్తం జెంట్స్, లేడీస్, పిల్లలు మొత్తం అందరూ దిగిపోయాం. అసలు ఆగే సమస్య లేదు. 2 అవర్స్ ఆడాము అసలు యాక్చువల్గా. తర్వాత మనకి స్లైడ్స్ కూడా ఉన్నాయి. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఆ స్టెప్స్ నుంచి వెళ్తే ఈ పైన రైడ్స్ ఉంది, అది ఎండ్ ఏమో ఇక్కడ అవుతుంది అనమాట. కానీ స్లైడ్స్ బాగాలేదు, ఎందుకంటే మీకు మధ్యలోని ఇక్కడ ఉందో చూసారా, ఇక్కడ ఆటోమేటిక్గా ఫ్లోట్ అవుతలేదు, మనం జరుపుకుంటూ రావాల్సి వచ్చింది. బాగాలేదు. చూడండి స్విమ్మింగ్ అయిపోయింది ఫుల్గా. నా హెయిర్ అయితే డ్రై చేసుకుంటున్నాం. ఇక్కడ డ్రైయింగ్ మిషన్స్ ఉన్నాయన్నమాట. హీట్ కంట్రోల్ చేసుకుని ఫుల్గా డ్రై చేసుకుంటున్నాను నా హెయిర్. చూడండి మిషన్, మనం హీట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. చూసారా? ఇక్కడ ఈ హాలిడే హోమ్స్ని కొనుక్కోవచ్చు కూడా అన్నమాట మనం. ఓకే, ఇక్కడ చూడండి మోడల్స్ అయితే పెట్టారనమాట, ఏది ఎంత రేట్ ఉంటుంది అని. 19,995 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అప్ టు 50,000, 50,000, 60,000 దాకా కాస్ట్ ఉందన్నమాట. 22,186 ఉంటుంది ఇది కొనుక్కోవడానికి క్యారవాను. దానికి ఇయర్లీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మనం ఎంత అని కట్టేస్తే మెయింటెనెన్స్ చేసి క్లీన్గా ఉంచి మనకి రెంట్కి కూడా ఇస్తారు. ఇది మోడల్ దీనికి. ఇది ఇంకొకటి చూడండి, ఇది ఫిషింగ్ బోట్ అనమాట మోడల్. దీని కాస్ట్ ఎంత? 20,995 అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇదిగో మీకు ఇలా వస్తుంది అనమాట. పెద్ద బాల్కనీ ఉన్న మోడల్ ఏం లేదు. లెట్స్ చూద్దాం ఇంకోటి. ఇవి బ్రాండ్ న్యూ హాలిడే హోమ్స్. 34,000 నుంచి ఉంది. ఇది చూడండి 34,000 నుంచి ఉంది. అండ్ ఇది చూసారంటే 56,000 అనమాట. మనకి మోడల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సోఫా అవన్నీ కూడా పెట్టారు, అది కూడా ఇస్తారనుకుంటే ఇంక్లూడెడే. కిచెన్ హాల్, ఇక్కడ కిచెన్ హాల్ ఇక్కడ ఉంది. లోపల మేబీ 3 రూమ్స్ ఉండొచ్చు, పెద్దది అయి ఉండొచ్చు ఇది, అందుకనే రేట్ ఎక్కువ ఉంది. మనం కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కొని ప్రైవేట్గా అన్నా మనం రెంట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఈ హాలిడే హోమ్ వాడికే మెయింటెనెన్స్ ఇచ్చేసాం అనుకోండి, ఇయర్లీ ఛార్జ్ చేస్తాడు, ప్లస్ వాళ్ళ బుకింగ్స్ కూడా చేయించేస్తాడు అనమాట. హాలిడే హోమ్స్ వాళ్ళే చేసుకుంటారు. సో రిమైనింగ్ అమౌంట్ మనకి ఇస్తూ ఉంటారనమాట. ఇది మనకి ఫస్ట్ ఇల్లు, సెకండ్ అపార్ట్మెంట్స్, మహా అయితే 2-3 ఇల్లు కొనేసిన తర్వాత ఒక 4th, 3rd హోమ్ కానీ 4th హోమ్గా కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజే లాస్ట్ డే. మేము లంచ్ చేసి ఇంటికి బయలుదేరదాం అనుకున్నాం. సో లంచ్లో ఏం చేశారంటే, ఈరోజు సండే కనుక నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారన్నమాట. వెజ్ వాళ్ళకు మాత్రం వేరుగా వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసాం. అసలు మా మెనూ ఏంటో చూసేయండి ఒకసారి.
చికెన్ ఫ్రై. సండే అనమాట ఈరోజు, అందుకని చికెన్ ఫ్రై. తర్వాత చికెన్ నగ్గెట్స్తో కొంచెం టమాటో సాస్తో చేశారన్నమాట. చికెన్ బిర్యానీ యమ్మీ యమ్మీ. ఇది కూడా చికెన్ బిర్యానీయే, సగం సగం తీశారు బయటికి. వెజ్ వాళ్ళ కోసం బటర్ జీరా క్యాష్యూ రైస్. ఇది చికెన్ కర్రీ. ఇది సాంబార్, నిన్నటిదే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం అన్నమాట. మళ్ళీ పెరుగు, పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ అనమాట. ఇది చారు. ఇది నిన్నటిది రాజ్మా కర్రీ. మనం స్విమ్మింగ్కి వెళ్ళాం చూసారా, అదే ప్లేస్లో మనకి రైట్లో ఆర్కేడ్ ఉందన్నమాట. సో ఆర్కేడ్లో చాలా ఆడుకోవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టి ఆడుకోవచ్చు అనమాట. లెట్స్ గో అండ్ ప్లే ఇన్సైడ్. మేము ఆర్కేడ్లో ఎక్కువగా ఖర్చు పెట్టింది ఈ గేమ్కే అన్నమాట. మా టార్గెట్ ఏంటంటే ఆ కాయిన్స్ టవర్ని పడగొట్టడానికి. కానీ దాంట్లో మేము ఒక మంచి స్ట్రాటజీ అయితే యూజ్ చేసి ఒక నియర్లీ 10 పౌండ్స్ అయితే సేవ్ చేసామని అనుకుంటున్నాను. అయినా కూడా 15 పౌండ్స్ ఖర్చు పెట్టాం. మేమేం చేసామంటే ఫస్ట్ ఒక 7 పౌండ్స్ పెట్టి గేమ్ స్టార్ట్ చేసినప్పుడు టవర్ స్టార్టింగ్‌లోంచి మిడిల్‌కొచ్చిందనమాట. ఇంకా మనం చివరి వరకు తీసుకురావాలి, క్రాష్ చేయాలి టవర్‌ని అంటే ఇంకొక 10 పౌండ్స్ అవుతుందిలే, ఎందుకంత ఖర్చు పెట్టడం అని చెప్పేసి మధ్యలో వదిలేసామన్నమాట మేము. ఈ లోపల వేరే వాళ్ళొచ్చి ఇంకొక 5 పౌండ్సో, 10 పౌండ్సో ఎంతో పెట్టి దాన్ని చివరి వరకు తీసుకొచ్చారన్నమాట. మేమెళ్లి దగ్గరగా చూస్తుంటే ఆయన మీరు ఆడతారా అని చెప్పేసి మాకిచ్చేసాడు ప్లేసు. సో, అప్పుడు మళ్ళీ మేమొక 7 పౌండ్స్ ఆర్ 8 పౌండ్స్ ఏసి మొత్తానికి టవర్ అయితే క్రాష్ అయ్యేలా చేసామన్నమాట. మాకు అరౌండ్ 250 పాయింట్స్ వచ్చినియి దీనివల్ల. యశ్వంత్ 1 పౌండ్ స్పెండ్ చేసి స్కిల్ షూటర్ అనేది తీసుకున్నాడనమాట గేము. షూటింగ్‌ది. చాలా బాగా ఆడాడు. దీనికి మాత్రం 19 టికెట్స్ వచ్చాయన్నమాట. మా వాళ్ళు ఇంకొక గేమ్ ఆడుతున్నారు చూడండి, ఆ దెయ్యాలను కొడుతున్నారు అనమాట. అన్ని టికెట్లు వస్తాయా? పిల్లల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు అనమాట. బౌలింగ్ గేమ్ ఉంటుంది కదా, అది ఆడుతున్నారు. మా ఫస్ట్ బాల్ ఆల్మోస్ట్ గట్టర్ వెళ్లాల్సింది, చివరికెళ్ళి 5 పిన్స్‌ని అయితే పడేసింది. తర్వాత రీమా కొట్టిందండి మధ్యలోని. చాలా బాగా ఆడింది చూడండి. Awesome work! Awesome combo! 5, 4, 3, 2, 1. 1800 పాయింట్స్ తీసుకోండి. సో 50 పాయింట్స్, 50 కార్డ్స్ వచ్చాయి అనమాట. చూడండి, బ్లాస్ట్ ఆఫ్ మనం బలంగా కొట్టాలి. యశ్వంత్ తెద్దాం అనుకున్నాడు కానీ మళ్ళీ ఆలోచించి వేరే దాని దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. టికెట్ హీటర్లో వేసేస్తున్నాం మా టికెట్స్ అన్ని. చిన్న తర్వాత ఎదిగాలే, ఆగు. మళ్ళీ కొత్తగా వచ్చినాయి కదా మాకు, ఇప్పుడు వాటితో చేస్తున్నాం అనమాట. కౌంట్ వస్తుంది, చూద్దాం ఎన్నో. మాకు అరౌండ్ 1000 పాయింట్స్ అయితే వచ్చాయి. యశ్వంత్ ఏమో స్లింగ్ షాట్ తీసుకున్నాడు, రీమా ఏమో స్లైమ్ తీసుకుందనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. కార్తీక వనభోజనాలకి క్యారవాన్ హౌస్కి వెళ్ళి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.